పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల పవిత్రతని కాపాడుకునే బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవదేవుని యొక్క పవిత్రతను భంగం కలిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే ఏ సంఘటన చూసినా కూడా ఆ దేవదేవుని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రపంచంలోనే ఆ దేవదేవుని యొక్క పవిత్రతను కాపాడడానికి భక్తులు తాపత్రయపడతా ఉంటే ఈరోజు బీఆర్ నాయుడు వల్ల ఆ పవిత్రత చెడిపోయే విధంగా, అపవిత్రంగా అయ్యే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ నాయుడు అతని యొక్క అశ్లీల వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలుగా, కొన్నిసార్లు ఏమో ఫేక్ వీడియోలు అన్నారు, కొన్నిసార్లు ఏమో తప్పే ఉందనే కూడా ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కూడా ఒక హోటల్ దగ్గర, అంటే బీఆర్ నాయుడు నిరసన కార్యక్రమం చేస్తే అతని యొక్క గోండాలతోటి అందరినీ కూడా బెదిరించి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఎవరైనా సరే తిరుమలలో జరిగే అపవిత్ర కార్యక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమం, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనందరి మీద ఉంది. తిరుమల యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ నుంచి కూడా తీసేయాలని, తొలగించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈరోజు తిరుమలలో తిరుగుతూ ఉన్నాడనంటే భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా కూడా దెబ్బతిన్నాయో, ఏ విధంగా బాధపడుతున్నారో, కోట్లాది మంది భక్తులు ఈరోజు అలాంటి వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టి అక్కడ ఉంటే చాలా బాధపడతా ఉన్నారు. దీనికి బాధ్యత వహించవలసింది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కూడా అతన్ని పెట్టి ఈరోజు ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇన్నట్టుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే బీఆర్ నాయుడిని టీడీపీ చైర్మన్గా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దేవదేవుని యొక్క తిరుమల పవిత్రతను కాపాడాలని, ఈరోజు భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అయ్యుండి ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తి అధర్మంగా ఆ పుణ్యక్షేత్రాన్ని, ఆ దేవదేవుడిని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల మీద అన్యాయంగా బురదల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన తొత్తైనటువంటి బీఆర్ నాయుడు గారితో చేపిస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఈ రకంగా దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల మీద తిరుమల లడ్డు అని చాలా కూడా చేయడం జరిగింది. సాక్షాత్తు వాళ్ళు వేసినటువంటి సిబిఐ ఏజెన్సీ కూడా దానిలో ఎలాంటి లోపం లేదు అని కూడా, ఎలాంటి జంతు వ్యర్థ పదార్థాలు కావలేదని కూడా చెప్పడం జరిగింది. అయినా దాన్ని అడ్డం పెట్టుకొని హిందువుల మీద, మనోభావాల మీద బురదల్లే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో
ఆ బిఆర్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీ చైర్మన్గా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలానే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కూడా ఆ బిఆర్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించేటట్టు ఆ బిఆర్ నాయుడు గారికి మనసు కరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఎన్నో వీడియోస్ వచ్చినా కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎలాంటి నాకు సంబంధం లేదని ముందు అన్నారు, ఫేక్ అన్నారు, తర్వాత చేస్తే తప్పేందని కూడా అన్నారు. ఇంక అంతకంటే వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నలుగురు తొత్తుల్లో, ఎల్లో మీడియా తొత్తుల్లో ఒక టీవీ5 తొత్తు ఈ బిఆర్ నాయుడు గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ నుంచి తొలగించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గూండారాజు పరిపాలన కూడా తొలగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, అలాగనే మాచల్లో అన్నగారు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము. అవతల ఎవరు అభ్యర్థి అయినా కూడా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, రామకృష్ణ మంత్రి కావడం ఖాయం. కాబట్టి మన కార్యకర్తలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో వాళ్ళు చెప్తారు కూటమి 3 పార్టీలు 6 పార్టీలు అని, ఎన్ని పార్టీలు వచ్చినా మనల్ని ఏం చేసే పరిస్థితి లేదు.